కలబందతో కారపులు చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ కలబంద, వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు, టమాటా, కరివేపాకండి. ఈ కలబందని ఫస్ట్ మనం పైన తోలు తీసుకున్నామండి. ఈ కలబందలో మనం వైట్ గుజ్జును మాత్రమే యూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నామండి. చూడండి చేసుకున్నామండి. చూడండి ఫస్ట్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కుందండి. పోపు గింజలు వేస్తున్నాను. కొంచెం వెల్లుల్లి వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నానండి. వేస్తున్నానండి. కొన్ని ఆనియన్ ముక్కలు, కొంచెం వేయించుకోవాలండి. వేస్తున్నానండి. కలబందలో ఉండి గుజ్జు వేస్తున్నానండి. ఇప్పుడు కొన్ని టమాటా ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు ధనియాలు మెంతులు పౌడర్ వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. తగినంత కారం, కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. అంతగా కూర అంతా మగ్గిందండి. ఇప్పుడు చింతపండు గుజ్జు వస్తున్నానండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలండి. ఇదిగోండి కలబందతో కారపులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మేము దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నామండి. స్టవ్ ఆఫ్ చేస్తానండి. వెల్కమ్ మై ఛానల్ శ్రీహరి క్రియేషన్స్. ఇవాళ మేము చేసిన ఈ కలబందతో కారపులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనుండే గంట సింబల్ని మరియు షేర్ బటన్ని క్లిక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని లైక్ చేసి, ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.